నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సుభాషితం. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఈరోజు సుభాషితంలో ముందుగా మంచి స్వల్పమేవ యదా దత్తం దానం బహుగుణం భవేత్ అధర్మ ఏవం విప్రర్షే బహుదుఃఖ ఫలప్రద అని మనకి భర్తృహరి సుభాషితాల్లో చెప్పబడి ఉంది. అంటే బాల్యంలో మాండవ్యుడు వాడి అయినటువంటి బాగా పదునైనటువంటి ముళ్ళుతో మిడతను గుచ్చుతూ బాధించుతూ ఉండేవాడు. ఆ పాపము చేత ఆ విధంగా బాధించటం చేత అతనికి ఆ పాపం వలన మాండవ్యుడు చాలా బాధల్ని అనుభవించాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. కాబట్టి మనము చిన్న దానము చేసినా ఎన్నో సత్ఫలితాలను ఇస్తుంది. అలానే ఒక చిన్న తప్పే కదా అని అశ్రద్ధ చేయకూడదు. చేసినట్టయితే అది ఎంతో పెద్ద ఇబ్బందిని బాధల్ని మనకు కలుగజేస్తుంది. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు సహచర ప్రాణాహ, నా ప్రాణము ఎంత విలువైనదో నా తోటివాడి ప్రాణం కూడా అంతే విలువైనది అనేటటువంటిది సమానం అనేటువంటి భావనతో జీవితాన్ని సాగించమంటాడు. మనకి గుచ్చితే ఏ నొప్పి అయితే ఉంటుందో ఎదుటిదానికి గుచ్చితే కూడా ఎదుటిదానికి బాధ పెట్టేటువంటి మాటలు పరుషమైనటువంటి పదజాలాలు వాడితే ఎంత బాధ కలుగుతుందో మనకైతే ఎలా కలుగుతుందో ఎదుటివారు కూడా అదే బాధ కలుగుతుంది అనేటువంటి భావనతో మెలగమంటాడు. ఇది భర్తృహరి చెప్తున్నటువంటిది. దానివల్ల ఇది చిన్నదే కదా, ఒక మాటేగా నేను అన్నది అనేటటువంటిది అనిపిస్తుంది. కానీ అది భవిష్యత్తులో చాలా బాధను కలిగించేటువంటి కష్టాన్ని మనం అనుభవించవలసిన పరిస్థితుల్ని తర్వాత రోజుల్లో ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలి. ఆధ్యాత్మిక విశేషాల్లో కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం మహిమాన్వితమైన వ్రతాల గురించి తెలుసుకుందాం. అసలు వ్రతాలు ఎన్ని రకాలు ఉంటాయి, ముఖ్యమైన వ్రతాలు ఏంటి, వాటి గురించి వివరించడానికి మనతో పాటు గురుగారు ఉన్నారు కదా. గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, మహిమాన్వితమైన వ్రతాల గురించి తెలియజేస్తారు. అసలు అవి ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో ముఖ్యమైన వ్రతాలు ఏమైనా ఉంటాయా? ఎందుకంటే వ్రతాలు చాలా ఉంటాయి కానీ అందరూ అన్నీ చేసుకోలేరు. కాస్త సులువుగా ఉండే వ్రతాల గురించి మాకేమైనా తెలియజేస్తారా? తప్పనిసరిగా వ్రతాలు చాలా ఉన్నాయి. మనకి ఈ మహిమాన్వితమైనటువంటి వ్రతాలు తీసుకున్నట్లయితే మత్స్యపురాణంలో చెప్పబడినటువంటివి కొన్ని వ్రతాల గురించి కొంచెం లఘువుగా నేను వివరించడం జరుగుతుంది. ముందుగా పితృవ్రతము. పితృవ్రతం అనేటువంటిది ఒకటి ఉన్నది. అంటే ఈ పితృవ్రతం చేయదలుచుకున్నటువంటి వారు ఏ విధంగా ఉండాలంటే చెప్తూ ఉన్నారు. పౌర్ణమి రోజున పాలు మాత్రమే స్వీకరించాలి. ఇది పౌర్ణమి రోజు. అది మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఆ మరుసటి రోజున పౌర్ణమి వెళ్ళిన తర్వాత బహుళ పాడ్యమి రోజున పితృదేవతలకు సంబంధించి ఉద్దేశించినటువంటి శ్రాద్ధమును జరపాలి. శ్రాద్ధమును జరిపి బ్రాహ్మణులకు 5 పాడి ఆవులను, చక్కగా పాలు ఇచ్చేటటువంటి ఆవులను 5 పాడి ఆవులను, ఎరుపు పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను 5 పాడి ఆవులను, ఎరుపు పసుపు రంగుతో ఉన్నటువంటి 5 వస్త్రాలను 5 నీటితో నింపిన 5 కుండలు దానంగా ఇవ్వాలి. పౌర్ణమి రోజు ఉపవాసం పాలు మాత్రమే స్వీకరించి పౌర్ణమి మరుసటి రోజున పాడ్యమి రోజున శ్రాద్ధాన్ని ఆచరించి యథావిధిగా ఈ దానాన్ని చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని గనక ఆచరించినటువంటి వారు అతని పితృదేవతలు తరిస్తారు. పైలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు తరిస్తారు. అప్పుడు
విష్ణులోకంలోనికి చేరుకుంటారు వారు. కాబట్టి కల్పాంతమై తిరిగి మరల ఈ కల్పం అంతమైన తర్వాత తిరిగి మరల నూతన కల్ప ప్రారంభంలో మహారాజుగా పుడతారని చెప్పేసి మనకి ఈ మత్స్య పురాణంలో ఈ వ్రతాలకు సంబంధించిన విశేషాంశంలో తెలియపరుస్తుంది. ఇది తేలికైనటువంటిదే, కొంచెం ఆచరించవచ్చు. ఇది ఎందుకంటే ఒకసారి ఆచరించేదే కాబట్టి ఇది ఆచరించినట్లయితే సర్వత్రా కూడా మనకి మంచి జరుగుతుంది. మన పితృదేవతలు విష్ణులోకంలో ఉంటేనే మనం ఇక్కడ ఏ దైవ పూజలు చేసినా కానీ వాటికి సంబంధించిన ఫలితాలని మనకి ఇవ్వడు. కాబట్టి ముందుగా వాళ్ళని మంచి స్థానంలోకి ఏర్పరచాలి. మనకి ఎవరి ద్వారా అయితే శుభాలు కలుగుతూ ఉంటాయో, కష్టాలు దుఃఖాలు తప్పింపజేస్తాడో వాళ్ళని సరైన స్థానంలో ఉంటే మనకు అన్నీ దొరుకుతాయి. వాళ్ళని ఉంచాల్సిన బాధ్యత పరచాలి. అట్లా పితృదేవతలను కనుక తృప్తిపరిచినట్లయితే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఈ వ్రతం చాలా మంచిది, చక్కగా ఆచరించదగినటువంటి ఇది. అది రెండవ వ్రతం తెలియజేస్తాం. తరువాత రాజ్యవ్రతం అని ఒకటి ఉన్నది. ఇది కూడా, ఈ వ్రతం కూడా చాలా సులభమైనటువంటిదే, ఆచరించడానికి అనుకూలంగా ఉండేటటువంటి వ్రతమే. ఇంకా కొన్ని వ్రతాలు ఉన్నాయి, అవన్నీ కూడా కొన్ని ధనము శక్తితో కూడుకున్నటువంటిది కాబట్టి వాటి గురించి వివరణ తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకోవటం వల్ల తప్పు లేదు. శక్తి ఉన్నవారు ఆచరిస్తారు కాబట్టి ముందు సులభమైనటువంటివి కొన్ని చెప్పుకుందాం. వాటిలో రాజ్యవ్రతం ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు కూడా శివునికి పంచామృతంతో స్నానం జరిపించి, ప్రతిరోజు కూడా శివునికి పంచామృతాలతో స్నానం జరిపించి ఆ విధంగా సంవత్సరం పాటు చేయాలి. ప్రతిరోజు పంచామృత శివునికి అభిషేకం చేస్తూ అట్లా సంవత్సరం పాటు ఏ ఒక్కరోజు కూడా బీరు పోకుండా చక్కగా నాగాలు అనేది లేకుండా చేస్తూ ఉండాలి. చేసి ఆ సంవత్సరం పూర్తయిన తరువాత ఒక కామధేనువును ఆవును తీసుకొని ఒకటి, శంఖం ఒకటి, ఈ రెంటిని కూడా పంచామృతములతో సహా పంచామృతములు కూడా తీసుకొని మంచి సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ సంవత్సరం పాటు పంచామృతంలో అభిషేకం చేసినటువంటి నియమం పూర్తయిన తరువాత ఒకటి, శంకును ఒకటి తీసుకొని ఆ పంచామృతాలు తీసుకొని ఒక గిన్నెలో ఈ మూటిని కూడా బ్రాహ్మణునికి దానం చేయాలి. చేసినట్లయితే ఈ వ్రతం ఆచరించిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుంది అని మనకి మత్స్యపురాణంలో చెప్పబడుతూ ఉంది. ఈ వ్రతం వల్ల ఇంతకంటే కావాల్సిందే ఉంది. శివలోక ప్రాప్తి కలుగుతుంది. కల్పాంతం అయిన తరువాత, కల్పం ముగిసిన తరువాత మనకి నూతన సృష్టిలో రాజుగా జన్మిస్తారని చెప్పబడుతూ ఉంది. కల్పాంతం పూర్తయిన తర్వాత. కాబట్టి మనకి ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా తేలికైనటువంటిది. అంటే ఇప్పుడు ఈ దానం వల్ల మనకి స్వర్గ ప్రాప్తి కలుగుతుందా? స్వర్గ ప్రాప్తి కాదు, శివలోక ప్రాప్తి కలుగుతుంది. శివలోక ప్రాప్తి కలుగుతుంది. కల్పాంతం అయిన తర్వాత, కల్పాంతం వరకు ఆ శివలోకంలో ఉండే కల్పాంతం అయిన తర్వాత తిరిగి మళ్ళీ సృష్టి జరుగుతుంది. ఆ సృష్టి జరిగినప్పుడు ఆ సృష్టిలో రాజుగా పుడతాడు అని చెప్పబడుతుంది. కాబట్టి ఇది కూడా రాజ్యవ్రతం కావాలని కాంక్షించేవారు అటువంటి వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి శుభాలు జరిగేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉన్నది. రాజ్యవ్రతం వల్ల చాలా మంచి విషయం చెప్పారు. సంవత్సరం పాటు శివుడికి స్నానం ఆచరించి తర్వాత శంఖుని కామధేనువుని గనక బ్రాహ్మడికి దానమిస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు. మూడో వ్రతం గురించి తెలియదు. ఇంకొక వ్రతం, మరి ఒక వ్రతం చూద్దాం. కీర్తి వ్రతం అంటే ఒక సంవత్సరం పాటు మంచి మనస్సుతో సహృదులై ఒకే స్థానంలో ఉండి, ఒక సంవత్సరం పాటు మంచి మనస్సుతో ఒకే స్థానంలో ఉండి రావి చెట్టుకి, సూర్యుడికి, గంగకి నమస్కరించి మౌనవ్రతముని పాటిస్తూ ఒక సంవత్సరం పాటు మౌనవ్రతాన్ని పాటిస్తూ ఏకభుక్తుడై, అంటే ఒక పూట భోజనము మాత్రమే చేయాలి, వ్రతాన్ని ఆచరించాలి.
ఇది ఎట్లా ఒక సంవత్సరం పాటు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, సంవత్సరం పాటు ఎవరితో మాట్లాడకూడదు. ఇప్పుడు కూడా కొంతమంది వారానికి ఒక రోజు నియమం పెట్టుకుంటారు, ఈ వారం మొత్తం పూర్తిగా నేను మాట్లాడను అని, మౌనవ్రతం పాటిస్తున్నాను అని. అట్లానే ఇది సంవత్సరం పాటు కొంచెం కష్టమైనటువంటిది. కష్టం ఉంటేనే కదా ఎప్పుడు కూడా ఫలితం ఉండేది. అసలు సంవత్సరం పాటు మాట్లాడకుండా ఉండగలరు ఎవరైనా? ఉన్నారు, ఎందుకు లేరు? అంటే చేస్తారా అసలు దీన్ని? తక్కువ మంది, వేల మీద లెక్క పెట్టవచ్చు, అంతేగాని తక్కువ మంది ఉన్నారు. అటువంటిది చేసేటటువంటి మా బరువు బాధ్యతలు ఏమి లేనటువంటి వారందరూ చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు కూడా. చేసి చివరిలో ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత బ్రాహ్మణ దంపతులను పూజించి 3 పాడి ఆవులని బంగారముతో చేయించినటువంటి వృషభాన్ని, ఎద్దుని చిన్నది ఒకటి దానం చేయాలి. చేసినట్లయితే వీరికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. సామాన్యం అశ్వమేధ యాగ ఫలితం చేయాలంటే ఎంతో కష్టం. ఇక్కడ ఒక ఎద్దుని కొనటానికి వృషభాన్ని మహా అయితే ఒక 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది. అశ్వమేధ యాగం ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటిది. మరి అంతటి గొప్ప ఫలం లభిస్తుందంటే ఇది చేయడానికి ఇబ్బంది లేదు చక్కగా. కాబట్టి అంతేకాకుండా ఎనలేనటువంటి కీర్తి కూడా లభిస్తుంది అంటున్నాడు. దీనివలన దాంట్లోనే ఉంది, ఆ వ్రతంలోనే ఉంది కీర్తి వ్రతం అని. ఇది కాకుండా కీర్తిగా జీవనం సాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కీర్తిస్తూ ఉంటారు ఆ వ్యక్తిని ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరికి అవకాశాలు ఉన్నాయో, ఎవరికి పూర్వజన్మ సుకృతంలో అప్రాప్తాలు ఉన్నాయో వారు ఆచరించగలుగుతారు. అటువంటి వారు ఆచరించినట్లయితే సక్రమంగా వారికి ఆ కీర్తి లభిస్తుంది. మరొక వ్రతం గురించి తెలియజేస్తారా? శివవ్రతము. ఈ శివవ్రతం అనేటటువంటిది ఆషాఢ మాసంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. వరుసగా 4 నెలల పాటు ఆషాఢ మాసం మొదలుకొని అక్కడ నుండి 4 నెలల పాటు చక్కగా గోళ్ళు కత్తిరించుకోకుండా ఉండటం. ఆ 4 నెలలు గోళ్ళు కత్తిరించకూడదు. అలాగా ఈ 4 నెలలు వంకాయ కూరను కానీ, తేనెను కానీ, నెయ్యిని కానీ, బెల్లం కానీ విసర్జించాలి. వాటిని స్వీకరించకూడదు. అవి లేని పదార్థాలే తీసుకోవాలి, విసర్జించాలి. కార్తీక మాసం ప్రారంభమైనటువంటి మొదటి వారంలోపు బంగారముతో ఇంత చిన్న వంకాయని తయారు చేయించి ప్రతిమను యోగ్యుడైనటువంటి సద్బ్రాహ్మణుని గనక చూసుకొని దానం చేసినట్లయితే అలా చేసినటువంటి వారికి రుద్రలోకంలోకి చేరుకుంటారని చెప్పేసి ఈ వ్రతం యొక్క ఫలితం చెప్పబడుతూ ఉంది. అంటే వ్రతానాచరించే చివరిలో అయిపోయిన తర్వాత ఆ 4 నెలలు పూర్తయిన తర్వాత ఒక బంగారంతో వంకాయ ప్రతిమను తయారు చేయించుకొని ఆ చేసినటువంటి ప్రతిమని యోగ్యుడైనటువంటి, అంటే దానం ఇచ్చేటప్పుడు కొన్ని అయోగ్యాలు ఉంటాయి, పరిశీలన చేసుకొని అత సద్బ్రాహ్మణుడైనటువంటి బ్రాహ్మణుడు గనక దానం ఇచ్చినట్లయితే సాక్షాత్తు రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి ఈ వ్రత ఫలితం చెప్పబడుతూ ఉన్నది. శక్తి ఉన్నవారు ఈ వ్రతాన్ని అవకాశాలు ఉన్నవారు ఆచరించుకోవచ్చు. తదుపరి కీర్తి వ్రతం తర్వాత సౌమ్య వ్రతము. అంటే సౌమ్య వ్రతము, ఈ వ్రతము ఆచరించేటటువంటి వారు ముఖ్యంగా హేమంత శిశిర ఋతువుల్లో ఎలాంటి పూలు ధరించకూడదు. హేమంత శిశిర ఋతువులలో ఎలాంటి పూలను కూడా ధరించకూడదు. ఫాల్గుణ మాసము అట్టనే చివరి ఆ ఋతువులలో పూసేటటువంటి 3 రకాల పూలను, ఏ పూలైతే ఉంటాయో ఆ పుష్పాలను బంగారంతో చేయించి 3 వేలలో 3 పుష్పములను విడివిడిగా తీసుకొని, అంటే 3 రకాల పుష్పాలని రకానికి 3 చొప్పున అవి 3 విడివిడిగా తీసుకొని ఈ పదం చెప్పమన్నాడు. శివకేశే ప్రియతాం అని మంత్రమును చెబుతూ
బ్రాహ్మణునికి దానం చేయమన్నాడు. శివకేశవే ప్రియతాం అని చెప్తూ దానం ఇవ్వమన్నాడు. ఇచ్చినట్లయితే పరమపదాన్ని పొందుతారు అని చెప్పబడుతుంది. ఇది సౌమ్యవ్రతంలో చెప్పబడినటువంటిది. అట్లానే సౌభాగ్యవ్రతము అని ఉన్నది. తర్వాతి వ్రతం అంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షములో తృతీయ తిథి నుంచి ప్రారంభం ఆ నెల చివరి వరకు ఇది పాటించి ఆ నెల మొత్తం కూడా ఉప్పు తినకూడదు. ఉప్పు లేని పదార్థాలతో భుజించాలి. చివరి రోజు మాత్రం బ్రాహ్మణ దంపతుల్ని పూజించి వారికి ఒక ఇంటిని మంచమును భవానీ ప్రియతాం భవానీ ప్రియతాం అని మంత్రాన్ని ఉచ్చరిస్తూ చదువుతూ దానం చేయమన్నాడు. ఆ విధంగా గనక దానం ఆచరించినట్లయితే ఒక కల్పాంతం వరకు గౌరీ లోకంలో నివాసం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సౌభాగ్య వ్రతాన్ని ఆచరించిన వారికి గౌరీ లోక ప్రాప్తి చెందుతుంది. ఆచరించే విధి విధానము ఇది శక్తి ప్రాప్తంలో ఉన్నవారు ఇది ఆచరించవచ్చు. దానం చేయాలి అన్నట్టు అది మీరు భవానీ ప్రియతం అంటూ దానం చేయాలి అన్నారు కదా, ఏం దానం చేయాలి దాంట్లో? అదే చెప్పాము, దానికి మంచం అని చెప్పేసి. మంచం ఒక్కటే కాదు, గృహాన్ని కూడా రెండు. ఇది కొంచెం కష్టమైనటువంటిది. అవును, అందుకే యోగ్యత శక్తి అని ఉన్నటువంటి వారు ఆచరించేటువంటి వ్రతాలు. దానివల్ల సౌభాగ్యం ప్రాప్తిస్తుంది. వ్రతాలు చెప్తున్నారు కదా అండి, మరి ఇన్ని వ్రతాల్లో ఏది ఆచరణ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటిది కదా అని. ఇక్కడ ఏవి ఆచరించినా ధనము ఖర్చు లేకుండా ఉన్నటువంటిది ఆచరించిన, ధనంతో కూడా ఆచరించిన ఏదైనా ఒక చోటకే చేరేది. కాబట్టి ఇవి పరమేశ్వరుడికి తెలుసు ఇక్కడ శక్తి ఉన్నవాడెవడు శక్తి లేనివాడెవరు అని. అందుకని అందరి కోసమై ఇన్ని వ్రతాలు ఎందుకంటే అందులో ఎవరికి అది యోగ్యమైనది అంటే ఇది చేయడానికి నా దగ్గర ఆ స్తోమత ఉన్నది, నా శక్తి ఉన్నది, నాకు ధర్మం ఉంది, నాకు పూర్వ పుణ్య ఫలాలు ఉన్నాయి, ఇది నేను ఆచరించగలను అన్నవాడు ఆచరిస్తాడు, అది పొందుతాడు. అలా లేనివాడు అసలు ఈ వ్రతం జోలే రాడు, ఏది చేయడు. అది కొంతలో కొంతైనా తెలుసుకొని కొంతన్నా ఆచరిస్తే వారికి ఇటువంటి లోకాలు ప్రాప్తిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని మనము చెప్పటం. తదుపరి వ్రతం గురించి తెలియజేస్తారు. గౌరీ వ్రతం అంటే ఇది ఎక్కువగా వింటూ ఉంటాం, గౌరీ వ్రతం అని వింటూ. అంటే వీటిలో చాలా రకాలుగా విడివిడిగా ఉన్నాయి. ఇది మనకు మత్స్య పురాణంలో తీసుకున్నటువంటి మహిమాన్వితమైనటువంటి 60 వ్రతాల్లో ఒకటి ఇది కూడా. చైత్రమాసము మొత్తము కూడా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చెరకు రసము స్వీకరించకుండా చైత్రమాసంలో మొత్తము కూడా ఈ చెప్పినటువంటి పదార్థాలు ఏవి కూడా స్వీకరించకుండా చివరి రోజున ఆ మాసంలో బ్రాహ్మణ దంపతులను పిలిచి వారికి ఒక పాత్రలో తాము వదిలినటువంటి ద్రవ్యాలు ఇవి ఏవైతే మనము చెరుకు రసము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవి ఏవైతే అవి ఒక్కొక్క దాంట్లో నింపి గౌరీమే ప్రియతాం అని చెబుతూ వస్త్రములతో సహా వారికి దానం ఇవ్వాలి. ఎన్ని రోజులు చేయాలి? ఒకసారి. ఇది నెల రోజులు, ఒక మాసం. ఇది అలా ఇచ్చినట్లయితే అజ్ఞానము తొలగిపోతుంది. అంటే భ్రాంతి, వెన్నెల్లో చాంతాడు చూసి పామని భ్రమపడుతూ భ్రాంతి చెందుతూ ఉంటారు కొంతమంది. అట్లా ఉండదు. అది చాంతాడు పాము కాదు అన్నాడంటే వీడు జ్ఞానవంతుడు. అటువంటిది ఏదైనా మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇది వెళ్ళొచ్చా, ఈ దారిలో వెళ్ళకూడదు అనేటువంటి స్ఫురణ మనకి ఇవ్వటం. కాబట్టి అటువంటి ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే సర్వత్రా కూడా విజయప్రదం కలుగుతుంది. అంటే గౌరీ వ్రతం అంటే పసుపు కుంకుమ గౌరీకి సంబంధించిన వాటితో పాటుగా అదనంగా కొన్ని ద్రవ్యాలు చెప్పబడ్డాయి. ఓకే. చైత్రమాసంలో మేలుంటే తేనె కానివ్వండి, చెరకు రసం, అవి ఆ ద్రవ్యాలు అవి ఇచ్చి ఇది సులభమైనటువంటిదే, పెద్దగా ధనము ఖర్చు లేనటువంటిదే. కాబట్టి ఒక ఇంటినో భూదానమో అంత ఖర్చుతో కూడుకున్నది కాదు, చక్కగా ఆచరించవచ్చు.
అంటే ఒక నెల రోజుల పాటు చైత్ర జ్ఞానం మాసం వస్తే నుంచి. చాలు కదా మనకి, అవును. ఏదైనా సాధించవచ్చు జ్ఞానం అవును. ఉంటే. కాబట్టి అంతకంటే కావాల్సింది ఇది సులభమైనటువంటి వ్రతం, చక్కగా ఆచరించవచ్చు. మ్మ్. అయితే బ్రాహ్మడికి ఇచ్చేటప్పుడు దాంట్లో ఏమైనా రోజులు తిథులు నక్షత్రాలు ఏమైనా చూసుకొని ఇవ్వచ్చు అంటారా, లేదు ఆ నెల రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత? నెల రోజులు పూర్తయిన తర్వాత చివరిలో ఇచ్చేటటువంటిది, రోజు ఇచ్చేది కాదు. అదే అదే ఆ రోజు. చివరి రోజు ఉద్యాపన అయిన తర్వాత, ఆ నెల పూర్తయిన తర్వాత మరుసటి రోజునే చక్కగా అమావాస్యతో పూర్తవుతుంది. అమావాస్యతో పూర్తయిన తర్వాత పాడ్యం వస్తుంది, లేదా విధి రోజు కానీ వెంటనే దాన్ని మనం ఆ దాన క్రమాన్ని చేసుకుంటాం. మ్మ్. ఏవైతే తినకూడదో అవే ఆ బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. చేయాలి. మనం తినకుండా నియమం పట్టినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ నియమాన్ని ఆచరించిన వస్తువులు వారికి చేయాలి. నెల రోజుల పాటు అవి తినకూడదు. పాలు, తీసుకోవాలి. నెయ్యి, చెరుకు రసం, తేనె. చక్కగా తినం, అవి రోజు తినేవి కాదు కాబట్టి ఇటు కూడా హ్యాపీగా జాగ్రత్తగా ఏం ఒక సంవత్సరం తినకపోతే మ్మ్. చక్కగా ఉండగలిగినటువంటి. అంటే పాలు అంటే మరి పాలతో కూడిన కాఫీనో టీనో ఉంటాయి కదా. తీసుకోకూడదు కదా, అదేగా అంతే, చెప్తుంది. పాలతో కూడిన కాబట్టి అది కూడా తీసుకోవాలి. కాఫీ ప్రియులు అయితే ఏం చేయలేము. కాబట్టి కొన్ని కొన్ని చక్కగా ఎందుకు వాళ్ళందరూ కాఫీలు టీలు మానేసి చక్కగా ఇది అల్లం టీ అని, ఇంకా ఈ బ్లాక్ టీ అని ఏదో వాడుతూ ఉన్నారు, చక్కగా గ్రీన్ టీ అని వాడుతూ ఉన్నారు హ్యాపీగా అట్లానే. కాబట్టి పెరుగు కూడా తినకూడదు. అంతేగా పాల పదార్థాలు అంటే ఇంక అన్నీ వచ్చేస్తాయి కదా, అన్నీ వచ్చేస్తాయి. పాలకోవాలు అన్నీ పాలకు సంబంధించినటువంటివి కాకుండా ఇంకేమైనా తేనెతో చేసిన పదార్థాలు అట్లానే కాకుండా, తేనెతో జనరల్ గా అసలు ఏవి తినరు. ఇలాంటివి ఏవి కాకుండా మ్మ్. అది ఇవేవి పాలు పెరుగు డైరెక్ట్గానే చెప్పేసాం, పాలు పెరుగు అని. అంటే పెరుగుతో చేసినవి ఏదో చేస్తూ ఉంటారుగా మీరు ఆడవాళ్ళు, చక్కగా మైసూర్ బోండాలని పెరుగుతో, పులిసిన పెరుగుతోనో ఇట్లాంటివి, అలాంటివి పనికిరావు. పెరుగుతోనే కదా చేసేది, అవి తినకూడదు. అట్లా పెరుగు సంబంధమైనటువంటివి కాకుండా, పాల సంబంధమైనవి కాకుండా ఉన్న పదార్థాలు తీసుకోవచ్చు. ఎందుకు చక్కగా ఆహారం 2 పూటలు చక్కగా భోజనం చేయొచ్చు అవి చక్కగా. మ్మ్. కానీ ఈ వ్రతాలు మీరు చెప్పినవన్నీ కూడా వ్రతాలు ఖచ్చితంగా ఆ నియమ నిబంధనలు పాటిస్తూ ఎన్ని రోజులైతే అన్ని రోజులు, నెల రోజులు, ఎన్ని చెప్పబడి అక్కడ 4 నెలలని ఒక వ్రతంలో చెప్పబడింది, ఒక దాంట్లో నెల అని చెప్పబడింది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం నియమాన్ని కలిగి ఉంటుంది. దాని నియమం దాంది, ఈ నియమం ఈ నియమం. ఏ వ్రత నియమం ఆ వ్రతాందే. అంతేకాని ఆ వ్రతానికి నెల చెప్పే అది వ్రతానికి అలా ఉండదు. దీని నియమం అది, రూల్స్. దాన్ని మనం రూల్స్ బ్రేక్ చేయకూడదు. అది దాంట్లో ఉన్నట్టుగా పాటించాలి. పాటించినట్టు సర్వత్రా. ధన్యవాదాలు గురువుగారు. ఇవాళ వ్రతాలకు సంబంధించి చాలా ముఖ్యమైన వ్రతాలు ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటిస్తూ చేయాలి, దాన ధర్మాలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సో చూశారు కదా, వ్రతాలు చేసుకోవాలని చాలామందికి ఉంటుంది, కానీ అందులో ఏ వ్రతం చేసుకుంటే మంచిది, ఎలాంటి ఫలితం లభిస్తుంది అనేది చాలామందికి తెలియదు. అందుకని ఇవాళ మనం ఆధ్యాత్మిక విశేషాల్లో వ్రతాల గురించి తెలియచేశారు గురువుగారు. అందులో ముఖ్యమైన వ్రతాలు ఏంటి, ఎలా పాటించాలి, ఏ దానాలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది, ఏ వ్రతం చేసుకుంటే ఏ ఫలితం లభిస్తుంది అనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు కదా. ఇది ఇవాల్టి ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమం. నమస్కారం.